హాయ్ మామ, అందరికీ రంజాన్ ముబారక్. ఈరోజు అన్న కాల్ చేసి బిన్నా బయటికి రామన్నాడు. ఏమో అని నేను బిన్నా పోతే మా అన్న చెప్పాడు, ఈరోజు రంజాన్ కదా, రేపు నుంచి ఈరోజు ఏమైనా తిందాం పదా అని హార్డ్ తీసుకుని పోయి నేనైతే 2 చికెన్ బర్గర్, 2 బీఫ్ బర్గర్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి తినేసి మళ్ళీ జిమ్కి వచ్చి కాస్త వర్కౌట్ చేసుకున్నాను. వర్కౌట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, రేపు పదరా మామ ఏమైనా తిందామని. మళ్ళీ అక్కడికి వచ్చాను కేఎఫ్సీ తినడానికి. అక్కడ వచ్చి చూస్తే కేఎఫ్సీ బంద్ ఉన్నదా ఏమని అడిగితే వాళ్ళు చెప్పారు ఓన్లీ పికప్ ఏ డైనింగ్ లేదని. అందుకోసం మేము ఆర్డర్ చేసుకున్నాము. ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు 50 మినిట్స్ వెయిట్ చేయండి అని. అందుకోసం వెయిట్ చేసాం. పక్కనే చాయ్ ఉంటే ఒకటి తాగేసాము కడక్ సిటీలో. తాగిన తర్వాత వాళ్ళు చెప్పారు మీ ఆర్డర్ రెడీ ఉన్నది, వచ్చి తీసుకొని పోండి అని. అక్కడ నుంచి తీసుకొని బయలుదేరాము. ఎక్కడ తినాలా అని చూస్తూ ఉంటే పక్కన పార్కింగ్లో ఒక వాల్ ఉన్నింది. దాని గోడ పైన కూర్చుని ఇద్దరం తిన్నాం. నేను చెప్పాను మామ నేను తినలేనురా, ఇప్పుడే తిన్నానని. వాడు చెప్పాడు అరిచాడు, రే తినరా ఏం కాదని, ఈరోజే లాస్ట్ అని. అక్కడి నుంచి తినేసి నాకు హెవీగా ఉంటే నేను బకాలాకు వెళ్ళాను. బకాలాకు వెళ్ళేసి నేను ఒక మాన్స్టర్ అడిగితే ఆ పెద్దయిన లోపల నుంచి తీసిస్తున్నాడు. ఎందుకంటే కువైట్లో బకాలాలో మాన్స్టర్ రెడ్ బుల్ బ్యాన్ కదా, అందుకే నేను ఒక మాన్స్టర్ తీసుకుని అక్కడి నుంచి తాగుతూ రూమ్కి బయలుదేరాను. అయితే ఓవర్ అయిపోయింది. అందుకే తిరుగుతా మా ఫ్రెండ్కి కాల్ చేశాను. వాడితో ఒక 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ కాస్త రిలీఫ్గా ఉంటే వెళ్ళాను. మీకు వీడియో నచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్.